హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీరందరూ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. మేము కూడా బాగా జరుపుకున్నాం కృష్ణాష్టమి. ఈరోజు 2 days జరుపుకున్నాం. నేను సండే మండే 2 days జరుపుకున్నాం. ఇంట్లో వచ్చేసి మండే రోజు పూజ చేసుకున్నాం. సండే వచ్చేసి గుళ్ళో అది డెకరేషన్ అది చేసి పూజలు అన్నీ చేశారు. ఇక్కడ మా ఇంటికి ఉన్న దగ్గరలో కృష్ణుడు చూడండి ఎంత అలంకరించారు, ఎంత బాగా అందంగా ఉన్నాడు. కృష్ణుడికి పైన వచ్చేసి పాల వెల్లిలాగా అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కట్టారు. కృష్ణాష్టమి కళ్యాణం జరిపారు, అన్నీ జరిపారు, బాగా చేశారు కృష్ణాష్టమి. ప్రతి సంవత్సరం జరుపుతారు ఇలానే ఈ గుళ్ళో కృష్ణాష్టమి. మీరు కావాల్సింటే వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ పోయిన సంవత్సరం వీడియో కూడా అప్లోడ్ చేశాను. రాముల వారి తండ్రి రాముల వారి గుళ్ళోనే కృష్ణుడు అన్నీ ఉన్నాయి గుళ్ళు. ఆ గుళ్ళో సెలబ్రేషన్ చేశారు. కృష్ణుడికి వచ్చేసి పూజ జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో పూజ చేసేస్తున్నాను. మండే రోజు కృష్ణుడి పాదాలు అన్నీ వేసాను ఇంట్లో అంతా. ఫస్ట్ కృష్ణుడి విగ్రహం ఉంటే అది పెట్టుకేసుకొని దూది ఉంటుంది కదా వస్త్రంలాగా అనుకుంటాం కాబట్టి ఆ దూది వేసి కృష్ణ తులసి వేపెట్టాను. తులసి ఇష్టం కాబట్టి కృష్ణుడికి అది బయట తీసుకొచ్చానులే, బయట అమ్ముతారు కాబట్టి ఇంకా పూలతో అలా కృష్ణుడికి అన్ని డెకరేషన్ అలా చేసి కృష్ణుడి పూజ స్టార్ట్ చేశాను. మీరు వచ్చేసి ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నారు? 25th 26th కామెంట్ చేయండి. చాలామంది 25th అంటున్నారు, మన సైడ్ ఏమో 26 అని చెప్పారు. నేను అలానే 26 ఇంట్లో పూజ అది చేసుకున్నాం. గుడికి అది 25 కూడా వెళ్ళాం. అక్కడ గుళ్ళ అది సెలబ్రేషన్కి. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అవన్నీ పెడుతున్నాను. కృష్ణుడికి ఇష్టమైనవన్నీ సింపుల్గానే చేసుకున్నాను. హెవీగా ఏం చేయలేదు. సింపుల్గా నార్మల్గా పూజ చేసేసాను. దీపాలు అన్నీ వెలిగించేసుకుంటున్నాను. పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని కృష్ణుడి పూజ వచ్చేసి ఈసారి సింపుల్గా ఎలా జరుపుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి.
అది రా భక్తి అంటే కృష్ణాని